ప్రేక్షకులందరికీ నమస్తే. ముందుగా ప్రేక్షకులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలండి. సో నెక్స్ట్ మనం ఈరోజు టాపిక్ వెళ్దాం. బ్రహ్మానందం గారు చాలా మంచి వ్యక్తి, మంచి నటుడు, వేల సినిమాలలో చేసి ఉంటారు. అయితే ఈ మధ్యలో ఆయన విజయవాడలో ఒక సందర్భంలో కొన్ని మాటలు మాట్లాడారు. ఆ వీడియో మనకు సోషల్ మీడియాలో అవైలబుల్ ఉంది. సో ఆయన మాట్లాడిన మాటలు విన్న తర్వాత నాకు చాలా నవ్వొచ్చిందండి. ఎందుకు నవ్వొచ్చిందని మీరు అడిగితే, ఆయన మరి ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చిందో ఆయనకు తెలియదు, కానీ ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా హాస్యాస్పదంగా ఉన్నాయి. కొన్ని నిజాలు అనిపించాయి, కానీ మనం ఎప్పుడు ఏ విషయమైనా కూడా ఏ వాట్సాప్లో వచ్చిన ఫార్వర్డ్లో, లేకుంటే మనం ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న బుక్లోనో ఇలాంటివి చదివితే లాభం లేదండి. కాబట్టి ఏ విషయమైనా కూడా మనం తెలుసుకోవాలంటే కొంచెం రీసెర్చ్ చేయాలి. తెలియకుండా ఎన్నో మాట్లాడవచ్చండి. సోషల్ మీడియాలలో లేకుంటే వాట్సాప్లలో సర్క్యులేట్ అయ్యే మెసేజెస్ తీసుకొని మనం ఎన్నో మాట్లాడవచ్చు, కానీ వాటికి వాల్యూ ఉండదు. ఇక బ్రహ్మానందం గారు ఏం చేశారంటే వేదాల గురించి, మనుధర్మశాస్త్రం గురించి కూడా మాట్లాడారు. మరి ఆ ఇన్ఫర్మేషన్ ఆయనకి ఎలా వచ్చిందో, ఆయన వేదాలు చదివారో మనుస్మృతిని చదివారో లేదో నాకైతే తెలియదండి. బట్ ఆయన మాట్లాడిన కొన్ని మాటలు ఏంటంటే, మనువు స్త్రీలు చదువుకోవద్దని చెప్పారంట. అది ఎక్కడో నాకు రిఫరెన్స్ ఇస్తే చాలా చాలా బాగుండేది. అలాగే వాళ్ళని బయటికి వెళ్ళకూడదు అని కూడా చెప్పారంట. అయ్యా బ్రహ్మానందం గారు, మనుధర్మశాస్త్రం అనేది ఈ కాలానికి సంబంధించింది కాదండి, అది సత్యయుగానికి సంబంధించింది. ఆ కాలంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కూడా మనకు తెలియదు. సో వాటి గురించి వదిలేద్దాం. తర్వాత ఇంకోటి కూడా మాట్లాడారు. మీరు అంటే గ్రంథాలు అంటే వేదాల గురించి కూడా కొంచెం మాట్లాడారు. వేదాలలో గ్రంథాల్లో ఉన్నది అది మనం తెలుసుకోవాలంటే దాని గురించి చదవాలి. ఇంకోటి ఏంటంటే ట్రెడిషన్, అంటే మన సమాజంలో ఉన్న కొన్ని తప్పుడు సిద్ధాంతాలు అవి వేరు, గ్రంథాలు చెప్పినవి వేరు, సమాజంలో జరుగుతున్న తప్పులు ఏవైతున్నాయో అది వేరు. వీటిని మనం లింక్ పెట్టొద్దండి, ఈ రెండు వేరు. బ్రహ్మానందం గారు ఏం చెప్పారంటే, వేదాలలో ఏదో కరువులు వస్తాయి అది ఇది ఏదో చెప్పారు. అది నాకు కొంచెం అర్థం కాలేదు, బహుశా ఆయనకు కూడా అర్థమైందో లేదో నాకు తెలియదు. నెక్స్ట్ ఏమన్నారంటే, స్త్రీలకు వాళ్ళ సొంత అభిప్రాయాలు ఉండకూడదు అని వేదంలో చెప్పిండ్రంట. అది ఎక్కడో నేను వేదాలు చదివానయ్యా, నాకు ఎక్కడ కనపడలేదు. మరి ఆ రిఫరెన్స్ ఒకసారి నాకు చెప్తే నేను కూడా దాని మీద ఒక వీడియో చేస్తాను. అది తప్పని నేను కూడా ఖండిస్తాను. తర్వాత ఆయన కంటే ముందు తరంలో ఏవో తప్పులు జరిగాయన్నట్టు మాట్లాడారు. ఏదో సతీ సహగమనం గురించి, చిన్న పిల్లల పెళ్ళిళ్ళ గురించి మాట్లాడారు. ఇది మనుధర్మశాస్త్రంలో కానీ వేరే వీటిలో కానీ కొన్ని విషయాలు చెప్పబడతాయండి, కానీ అవి మనువు చెప్పినట్టు, పరమాత్ముడు చెప్పినట్టు కాదు. వాటిని మార్చుకోవాలంటే కూడా మార్చుకోవచ్చు. మరి ఇప్పుడు వేరే మతాలలో కూడా స్త్రీలను వివాహం చేసుకోవచ్చని, పెళ్లి చేసుకోవచ్చని, వాళ్ళతో సెక్స్ చేయొచ్చని ఉంది. మరి అది కూడా తప్పంటారా? అంటే ఇవి గ్రంథాలలో ఉన్నాయి. నేను నా గ్రంథాల గురించి చెప్పట్లేదు, ఎప్పుడో చెప్పిన గ్రంథాల గురించి కూడా చెప్పట్లేదు. అఫ్కోర్స్ ఇది బ్రహ్మానందం గారు చెప్పేటప్పుడు కొందరు అక్కడ నవ్వుతున్నారు, స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కూడా. అది మరి ఎందుకు నవ్వారో వాళ్ళకు తెలుసో లేదో నాకు తెలియదు, నాకు అర్థం కాలేదు బేసిక్గా. తర్వాత అంటరానితనం గురించి కూడా చెప్పారు. అంటరానితనం చేయమని సనాతన గ్రంథాలు ఎప్పుడు చెప్పలేదు బ్రహ్మానందం గారు. అది ఎక్కడుందో రిఫరెన్స్ నాకు ఇస్తే నేను కూడా దాన్ని ఖండిస్తాను. ఎందుకంటే నేను వేదాలు చదివాను, పురాణాలు చదివాను, ఎక్కడ కూడా నాకు అంటరానితనం కనబడలేదు. కొన్ని విషయాలు ఉన్నాయండి. ఇప్పుడు బ్రాహ్మణులు కొన్ని మడి ఆచారాలు పాటిస్తారు, ఎందుకంటే పరమాత్మ దగ్గరికి గుడిలోకి వెళ్ళి కొన్ని పూజలు చేయాల్సినప్పుడు, లేకుంటే వేదాన్ని పఠించాలన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి వస్తుంది. అది వేరండి, అది అంటరానితనం కాదు, అది ఆచారము. ఆచారాలు వేరు, అంటరానితనం వేరండి, అది మీరు గమనించుకోవాలి. తర్వాత మీరు ఏం చెప్పారంటే, అసతోమ సద్గమయ అని ఏదో శ్లోకం చెప్పారు. అది బుద్ధుడు చెప్పినట్టు చెప్పారు. అయ్యా బుద్ధుడు ఎప్పుడు చెప్పాడు? అది ఉపనిషత్తులలో ఉన్న శ్లోకం, అది దానికి బుద్ధుడికి సంబంధం లేదండి. మీరు మొత్తం మిక్సప్ చేసేసి కొంచెం కంపు చేసేసారు. మరి ఒకసారి గమనించుకోండి మీరు. తర్వాత మీరు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడారు. ఎడ్యుకేషన్ అసలు అంటే స్త్రీలు చదువుకోవద్దు అన్నట్టు మీరు ఏదో మాట్లాడదు, అది ఎక్కడుందో నాకు చెప్పండి.
అలాంటిది నాకైతే ఎక్కడా కనపడలేదండి. ఫస్ట్ ఏంటంటే మనం గ్రంథాలు ఏం చెప్తున్నాయో చూద్దాము. సో ఇప్పుడు నేను చూపెట్టేది ఏంటంటే ఉపనిషత్ దర్శిని. దీంట్లో బృహద్ అరణ్యక ఉపనిషద్ అని ఉంటుంది. దీంట్లో 5వ అధ్యాయంలో 8వ బ్రాహ్మణం ఉంటుంది. దీంట్లో ఒక శ్లోకం నేను చదువుతాను. ఉద్దాలకుడి తర్వాత మహర్షి కుమారే గార్గి లేచి అక్కడున్న వారితో, పండితులారా, మీరందరూ అనుమతిస్తే యాజ్ఞవల్కుణ్ణి నేను మరో 2 ప్రశ్నలు అడుగుతాను. ఆ ప్రశ్నలకి తగిన సమాధానం చెప్పగలిగితే మనలో ఎవరూ కూడా ఆయన్ని వాదనలో గెలవలేమని అంగీకరించి తగిన విధంగా గౌరవిద్దాము అని ఎవరు గార్గి అనే ఋషిని చెబుతోంది. అంటే ఒక పండిత చర్చ జరుగుతుంది అక్కడ. కాంటెక్స్ట్ అదనమాట. ఒక పండిత చర్చ జరుగుతుంది. ఆ పండిత చర్చ జరుగుతున్న ఆ ప్రాంగణంలో గార్గి అనే ఋషిని కూడా ఉంది. అంటే ఆమె పార్టిసిపేట్ చేస్తుంది ఆ డిస్కషన్లో. ఆమె కూడా యాజ్ఞవల్కుడికి ప్రశ్నలు వేయాలని చెప్తుంది ఆమె. అంటే స్త్రీలని విద్యకి, అంటే ఈమె ప్రశ్నలు వేస్తుందంటే ఖచ్చితంగా ఎడ్యుకేటెడే కదా, ఆమె కూడా చదువుకుంది, పండిత చర్చలో పార్టిసిపేట్ చేస్తుంది. సో ఆమె కూడా యాజ్ఞవల్కుడికి ప్రశ్నలు వేయాలని చెబుతుంది. ఇది ఉపనిషత్తు అండి. ఉపనిషత్తులో అఫ్కోర్స్ ఈమె ప్రశ్నలు కూడా వేస్తుంది. యాజ్ఞవల్కుడు జవాబులు ఇచ్చిన తర్వాత యాజ్ఞవల్కుడు సరైన సమాధానం చెప్పాడు కాబట్టి యాజ్ఞవల్కుడు గెలిచాడు, ఇంకా మనం ఏ ప్రశ్నలు వేయొద్దు అని కూడా గార్గి చెప్తుంది అన్నమాట ఇక్కడ. సో స్త్రీలు చదువుకోవద్దు, బయటికి రావద్దు అని సనాతన గ్రంథాలు ఎక్కడ చెప్పాయో నాకైతే ఇంతవరకు అర్థం కాలేదండి. మరి మీరు ఇది ఎక్కడి నుంచి గ్రహించారు, ఎక్కడ చదువుకున్నారు? ఉపనిషద్దే చెప్తోంది స్త్రీలు చదువుకోవచ్చని. వాళ్ళు చదువుకున్నట్టు కూడా అనేక చోట్ల ఋషినులు, ఋగ్వేదంలో ఋషినులు ఉన్నారు. వాళ్ళు మంత్రాల్ని దర్శించారండి, దర్శించి మంత్రాలని చెప్పారు, వాళ్ళు చదువుకున్నారు. మహాభారతంలో కూడా ఒక గృహిణి ఒక ఋషితో వాదిస్తుంది. సో అలాంటి సందర్భాలు సనాతన గ్రంథాలలో ఉన్నాయి. మరి చదువుకోవద్దని ఎక్కడ చెప్పారు? ఇంకోటి, మీరు బ్యూటిఫుల్ ట్రీ అని ధరంపాల్ గారు ఏదైతే బుక్ రాశారో, ఇవన్నీ కూడా బ్రిటిష్ రికార్డ్స్లో ఉన్నాయి. ఇవి ఆ బ్రిటిష్ రికార్డ్స్లో కూడా టీచర్లు ఉన్నారు, అంటే పిల్లలు అమ్మాయిలు కూడా స్కూల్కి వెళ్ళి చదువుకున్నారు అని ఉంది. ఓన్లీ మహారాష్ట్రలోనే కాదండి, ఇండియాలో ఉన్న అనేక ప్రాంతాలలో గర్ల్ స్టూడెంట్స్ ఉన్నారు అని బ్రిటిష్ వాడు రాసుకున్నారు. మరి సావిత్రిబాయి పూలే గొప్ప టీచర్ కావచ్చు, బట్ షీ ఈజ్ నాట్ ద ఫస్ట్ టీచర్. అంతకన్నా ముందు కూడా స్త్రీలు టీచర్స్ ఉన్నారు. బట్ మనకు ఎలా చెప్తున్నారు అంటే జ్యోతిబాయి పూలే మాత్రమే ఫస్ట్ టీచర్ అని చెప్తున్నారు, స్త్రీ టీచర్ అని. కాదండి, అంతకన్నా ముందు కూడా టీచర్స్ ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు హైలైట్ కాలేదు, సావిత్రిబాయి గారు మాత్రమే ఎందుకు హైలైట్ అయ్యారు అంటే ఇది ఒక పథకం ప్రకారం చెప్తున్నారు. అంతకుముందు అంటే స్త్రీలు టీచర్లుగా లేరు అని. ఇది తప్పండి, అంతకు ముందు కూడా ఉన్నారు. అంటే సెలెక్టెడ్గా ఈ భారతదేశంలో స్త్రీలకు విద్య లేదు, వాళ్ళని దూరంగా పెట్టారని ఒక ప్రపగండా చేస్తున్నారు బ్రహ్మానందం గారు. ఆ బుట్టలో మీరు కూడా పడిపోయారు. అంటే ఒక హాస్య నటుడి నుంచి ఒక కమ్యూనిస్ట్గా మీరు మరి మారిపోయారా ఏదో నాకు అర్థం కావట్లేదండి. మీరు బ్యూటిఫుల్ ట్రీ చదువుకోండి గురుగారు, అందులో అనేక స్త్రీలు టీచర్లుగా ఉన్నారు. మహాభారతాన్ని, రామాయణాన్ని, వేదాల్ని కూడా చెప్పారు. ఈవెన్ మన రాజమండ్రిలో కూడా వేదాల్ని చెప్పారండి, స్త్రీలకు చెప్పారు. ఎవరైనా చదువుకోవచ్చు వేదాలు. ఇన్ఫ్యాక్ట్ నేను ఒక శూద్రుడిగా, ఒక బీసీగా వేదాల్ని అనువాదం చేశాను. అవి మార్కెట్లో ఉన్నాయి, చూసుకోండి. వాటిని స్త్రీలు చదువుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ అంబేద్కర్ గారు కూడా వేదాలు చదువుకున్నారండి. మరి చదువుకోనియకుంటే ఆయన వేదాలు ఎలా చదివారండి? ఎలా వాటి మీద కామెంటరీ రాశారు, ఎన్ని బుక్కులు రాశారు? సో బ్రహ్మానందం గారు మీరు టోటలీ ఒక కామెడియన్ నుంచి కమ్యూనిస్ట్ లాగా మారిపోయారేంది గురువుగారు? నాకు అర్థం కావట్లేదు. స్త్రీలని ఎప్పుడు విద్య నుంచి దూరం పెట్టలేదు. అది ఎక్కడ పెట్టారు? పాశ్చాత్య దేశాలలో. వాళ్ళకి ఓటు హక్కు లేదు, ఆస్తి హక్కు లేదు. ఇంగ్లాండ్లో
స్త్రీలకి ఆస్తి హక్కు లేదు, ఓటు హక్కు లేదు 19వ శతాబ్దం వరకు. సో మీరు ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు గురువుగారు, బ్రహ్మానందం గారు? స్త్రీలు చదువుకున్నారండి మన సమాజంలో. 18వ శతాబ్దం వరకు 7 లక్షల స్కూల్స్ భారతదేశంలో ఉన్నాయి. తర్వాత క్రమేపీ ఈ క్రిస్టియన్ మిషనరీస్, బ్రిటిష్ వాళ్ళు మన ఎకనామీని దెబ్బతీసిన తర్వాత క్రమేణా ఈ 7 లక్షల స్కూల్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి. తర్వాత ఈ మిషనరీ స్కూల్స్ అన్నీ వచ్చాయి. ఈ క్రిస్టియన్స్ అందరూ ఎంటర్ అయ్యి తర్వాత వీళ్ళు ప్రపగండా చేశారు భారతదేశంలో శూద్రులకి, స్త్రీలకి విద్య చెప్పలేదని. సో గురువుగారు, మీరు కోరుకుంటే నేను ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇస్తాను. మీరు ఎవడో రాసిన స్క్రిప్ట్ని తీసుకొని మాట్లాడినట్టు నాకు అనిపిస్తుంది. తప్పండి. భారతదేశాన్ని తక్కువ చేసి మాట్లాడడం తప్పు. భారతదేశంలో విద్యా వ్యవస్థ ఉంది. ఈ విద్యా వ్యవస్థనే బ్రిటిషోడు వేరే దేశాలు కాపీ కొట్టుకున్నారు. ధరంపాల్ గారి బుక్ చదవండి, చదివితే మీకు ఇవన్నీ తెలుస్తాయండి. సో మన వేదాలు కానీ, మనుస్మృతి కానీ, ఉపనిషత్తు కానీ స్త్రీలు ఎక్కడా చదువుకోవద్దని చెప్పలేదండి. ఇన్ఫ్యాక్ట్ సావిత్రిబాయి పూలే గారు గొప్పవారు కావచ్చు, అంతకన్నా ముందే ఎంతోమంది టీచర్లు ఉన్నారు. మొల్ల రామాయణం రాసింది ఎవరండి? ఒక శూద్రురాలు కాదా? మరి ఆమె ఎలా రాసింది? చదువుకోవద్దని చెప్పారనుకుందాం పురాణాలలో, వేరే చోట్ల. మరి మొల్లగారు రామాయణం ఎలా రాశారండి? సో ప్రాబ్లం అంతా ఇదేనండి. సగం సగం నాలెడ్జ్తో లెక్చర్లు ఇస్తూ ఉంటారు జనాలు. దీంట్లో మన బ్రహ్మానందం గారు కూడా చేరిపోయారు ఇప్పుడు. దురదృష్టం అండి. మనం చెప్పాల్సి వస్తుంది, కరెక్ట్ చేయాల్సి వస్తుంది. మన భారతదేశం విద్యని అందరికీ ఇచ్చింది, అందరూ చదువుకోవచ్చని చెప్పింది. మన వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా చదువుకి ప్రాధాన్యతనిచ్చాయి. కాబట్టి మన వాళ్ళు చదువుకున్నారు. కానీ ఈ కమ్యూనిస్టు నికృష్టులు తర్వాత కాలంలో మన భారతదేశాన్ని తక్కువ చేసి, మన విద్యా వ్యవస్థని తక్కువ చేసి, ఎక్కడో పుట్టిన కార్ల్ మార్క్స్ను, మావోను పొగుడుతున్నారు. అలాంటి దౌర్భాగ్యం దాపరించింది. సో ప్రేక్షకులు, మరి బ్రహ్మానందం గారు మాట్లాడిన మాటలు, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ గురించి మీరేమంటారు? తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ప్రేక్షకులు, మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. జయ శ్రీరామ్, భారత్ మాతా కీ జై.